ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. జిమ్కి వెళ్ళి వ్యాయామాలు చేయడం, వాకింగ్, జాగింగ్ లాంటివి మొదలు పెట్టడం, రకరకాల డైట్లు ఫాలో అవ్వడం, ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం ఎంత ట్రై చేసినా బరువులో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకు ఇలా జరుగుతోంది? పొరపాటు ఎక్కడ జరుగుతోంది? చాలామంది కాస్త బరువు పెరగగానే ఫ్యాట్ ఫుడ్ తగ్గించేసి ఏదో ఒక డైట్ ఫాలో అవుతూ రోజుకి కాసేపు వ్యాయామం చేస్తూ బరువు తగ్గిపోవచ్చు అనుకుంటారు. కానీ అలా జరగదు. బరువు తగ్గడం కోసం తీసుకునే డెసిషన్స్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటి వల్ల బరువు పెరగడం తప్ప తగ్గడం ఉండదు. బరువు తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఆహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకునే వారు అవి ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకోవాలి. బరువు తగ్గించుకునే క్రమంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల బరువు కంట్రోల్ అవ్వకుండా పెరుగుతూ ఉంటుంది. అవేంటో చూద్దాం. ఆహారం స్కిప్ చేయొద్దు. బరువును త్వరగా తగ్గించుకోవాలని మార్నింగ్ టిఫిన్, నైట్ సప్పర్ మానేస్తుంటారు చాలామంది. కానీ ఇది ఒక బ్యాడ్ డెసిషన్. ఆహారాన్ని తీసుకునే టైమింగ్స్లో మార్పులు చేసుకోవాలి తప్ప పూర్తిగా మానేయకూడదు. తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లుగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. దీనివల్ల మెటబాలిజం పెరిగి లాంగ్ టర్మ్లో బరువు తగ్గుతుంది. వెంటనే తగ్గాలని కోరుకోవడం, దానికోసం ఉపవాసాలు ఉండడం కూడా మంచిది కాదు. ఒత్తిడి ఉంటే కష్టమే. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమే. కాబట్టి బరువు తగ్గించుకునే ప్లాన్లో ఉన్నవారు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా చూసుకోవాలి. అవసరమైతే వ్యాయామంతో పాటు ధ్యానం లాంటివి కూడా చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే బరువు తగ్గించుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. డైట్ సరిగ్గా ఉంటేనే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరికి ఒక్కో డైట్ సూట్ అవుతుంది. అది తెలుసుకోకుండా చాలామంది లిక్విడ్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కిటో డైట్ ఇలా తమకు నచ్చిన డైట్ ఫాలో అవుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైటీషియన్ను సంప్రదించి సరైన డైట్ ప్లాన్ను ఫాలో అవ్వాలి. అన్ని రకాల పోషకాలు బ్యాలెన్స్ చేస్తూనే బరువును కంట్రోల్ చేయాలి.